హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? బాగున్నారనుకుంటున్నాను. మరి భువనేశ్వర్ నుంచి కటక్ వెళ్ళడానికి బస్ నెంబర్ 18 మనకి చాలా యూజ్ అవుతుంది. భువనేశ్వర్ దాటిన తర్వాత మనకి కటక్ ముందు కనిపించేది పెద్ద నది ఉంటుంది. ఆ నది పేరు మహానది. ఆ నదిపైనే బస్సు ఆల్మోస్ట్ 3 మినిట్స్ నుంచి 4 మినిట్స్ వరకు ట్రావెల్ చేస్తూ ఉంది. మన గోదావరి ఎంత పెద్దదో అంతే పెద్దగా ఇది కనిపిస్తుంది. మరి కటక్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, కటక్ పుట్టి దగ్గర దగ్గర 1000 ఇయర్స్ అయింది. అందుకని దీన్ని మిలీనియం సిటీ అని అంటారు. తర్వాత సిల్వర్ సిటీ అని కూడా అంటారు అన్నమాట. తర్వాత ఈ సిటీకి హిస్టారికల్ గా చాలా ఇంపార్టెన్స్ ఉందండి. మరి ఈ సిటీలోనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అటువంటి గొప్ప గొప్ప నాయకులు మరి ఈ సిటీలో పుట్టారు. మరి ఈ కటక్ గురించి చెప్పుకోదగ్గ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ హైకోర్టు ఉంటుంది. ఇది 1948లో ఎస్టాబ్లిష్ అయిందనమాట. దీనికి ముందు వీళ్ళకి బెంగాల్ ప్రెసిడెన్సీలో ఉండేటప్పుడు హైకోర్టు వెస్ట్ బెంగాల్లో ఉండేది వీళ్ళకి. సో అందువల్ల ఇప్పుడు కటక్లో హైకోర్టు ఉంది కాబట్టి ఇదే జ్యుడిషియల్ క్యాపిటల్ ఒడిశాకి అనమాట. తర్వాత ఇంకోటి నేను గమనించింది ఏంటంటే, ఇక్కడ చాలా హార్డ్ వర్కింగ్ అండి పీపుల్. చూడండి, లేడీస్ కూడా సైకిల్ సీరియస్ గా తొక్కుంటూ వెళ్ళిపోతుంటారు అనమాట. చూడండి, సైకిల్స్ ఎంత ఎక్కువ వాడుతున్నారు ఇక్కడ. తర్వాత ఇక్కడ ఇంకొక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, దహీ బొడ చూస్తున్నారా? ఆ ప్లేట్స్ లో వేస్తుంది దహీ బొడ. భువనేశ్వర్ లో కూడా నేను టేస్ట్ చేశాను, కానీ ఇక్కడ ఇంకా బాగుంటదని చెప్పేసి అంటే, సరే ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం అని చెప్పి మేము ట్రై చేసాము. ఇక్కడ దహీ బొడ వీళ్ళు ప్లేట్స్ లో ఇస్తారనమాట. అలాగా ఒక 5 వడలు ఇచ్చాడు. 5 వడలు ఇచ్చాడు. దానిపైన బఠానీ చనా కర్రీ వేస్తాడు అనమాట. బఠానీ కర్రీ వేస్తాడు. దానిపైన మళ్ళీ కంపల్సరీగా ఆలు లేకపోతే వీళ్ళు లేరు అన్నట్టు ఉంటుంది అనమాట ఈ పరిస్థితి. సో కంపల్సరీగా ఆలు వేస్తాడు. ఆలు కుర్మా వేస్తున్నాడు అనమాట. వేసి దానిపైన చిన్న సేవ్ వేసేసి ఆనియన్స్ వేసేస్తాడు. ఆనియన్స్ వేసేసిన తర్వాత దాన్ని మనకి తినమని ఇచ్చేస్తాడు అనమాట. దీని వాల్యూ 40 రూపీస్. ఇక్కడ మెయిన్ గా చూడదగ్గ ప్లేసెస్ ఏంటి అని అంటే, ఇక్కడ మ్యారిటైమ్ మ్యూజియం అండి. మ్యారిటైమ్ మ్యూజియం చాలా చూడదగ్గ ప్లేస్ ఇక్కడ. ఎందుకంటే దీనికి చాలా హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ఈ మ్యారిటైమ్ మ్యూజియం గురించి సెపరేట్ వీడియో చేశాను, ఆ వీడియోలో చూడండి. ఇందులో చిన్నగా బ్రీఫ్ గా చెప్తాను అనమాట. ఈ మ్యారిటైమ్ మ్యూజియం ఏంటంటే, పూర్వం బోట్స్ నట్లని రిపేర్ చేయడం కోసం అని చెప్పి ఇవి వర్క్ షాప్స్ కింద కట్టినవి అనమాట. బ్రిటిష్ గవర్నమెంట్ కట్టింది. సో వాటిని బోట్స్ ని ఎలా రిపేర్ చేసేవారు, ఎటువంటి మిషనరీ వాడారు, అవన్నీ కూడా ఈ మ్యారిటైమ్ మ్యూజియం లో మనకు కనిపిస్తుంది. మరి రకరకాల బోట్స్ ని అన్నిట్లు కూడా డిస్ప్లేలో పెట్టి మనకు చూపిస్తారు. తర్వాత అక్వేరియం కూడా ఈ యొక్క మ్యారిటైమ్ మ్యూజియం లో మనకి కనిపిస్తుంది. అక్వేరియం చాలా స్పెషల్ అట్రాక్షన్ అనమాట. ఎందుకంటే డిఫరెంట్ ఫిషెస్ ని పెట్టి వీళ్ళని మనకి మంచిగా ప్రజెంట్ చేశారు అక్వేరియం ని. సో ఈ మ్యారిటైమ్ మ్యూజియం మాత్రం మిస్ అవ్వద్దు అసలు. కటక్ ఒకవేళ మీరు టూర్ కి వెళ్ళి ప్లాన్ చేసుకుంటే అస్సలు పొరపాటును కూడా మిస్ అవ్వకూడదు. ఏదైనా ఉందంటే మ్యారిటైమ్ మ్యూజియం బాగుంటుంది. ఇంకొక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఈ కటక్ ఆనుకొని మహానది ప్రవహిస్తుంటుంది. ఈ మహానది ఎక్కడి నుంచి వస్తుందంటే ఛత్తీస్గఢ్ నుంచి మరి వస్తుందన్నమాట. ఇది అక్కడ పుట్టిందంట, ఛత్తీస్గఢ్ లో పుట్టింది. అక్కడి నుంచి మరి ఒరిస్సా మీదుగా వచ్చి బే ఆఫ్ బెంగాల్ లో కలుస్తుంది. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది చూసినప్పుడు నాకు మన యొక్క గోదావరి నది మాత్రం గుర్తుకొచ్చింది. ఎందుకంటే ఆల్మోస్ట్ దీనిపైన బస్ ట్రావెల్ చేసినప్పుడు చాలా ఎక్కువసేపు ఈ బ్రిడ్జ్ మీద నుంచి బస్ ట్రావెల్ చేసింది. చాలా పెద్ద నది అండి ఇది. మీరు చూడండి, చాలా పెద్దది ఇది. దీనికి ఆనుకునే మ్యారిటైమ్ మ్యూజియం కూడా ఉంటుంది అనమాట. ఈ యొక్క నదిని బేస్ చేసుకొని అప్పట్లో బ్రిటిష్ వారు ఏం చేసేవారంటే, ఎక్కడెక్కడైతే మరి ఫుడ్ అది సప్లై చేయడానికి అనుకూలంగా లేదో ఆ ప్రాంతాలకి బోట్ల ద్వారా ఫుడ్స్ ని సప్లై చేసేవారంట. ఇందాక చెప్పుకున్నాం కదా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టిన ప్లేస్ కూడా ఇదే అని చెప్పి. ఇదేనండి ఆయన పుట్టిన ఇల్లు అనమాట. దాన్ని మ్యూజియం కింద మార్చేశారు ఇప్పుడు. ఇది గవర్నమెంట్ హాలిడేస్ ఉన్నప్పుడు, తర్వాత మండే పూట ఇది హాలిడే అనమాట, ఓపెన్ చేయబడదు. సండే పూట ఓపెన్ చేసి ఉంటుంది. మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము కరెక్ట్ గా సెకండ్ సాటర్డే వచ్చాము. సో ఇది క్లోజ్ చేస్తుంది అనమాట, పబ్లిక్ హాలిడే కాబట్టి. మేము బయట నుంచి కొన్ని వీడియోస్ తీసుకొని మీకు చూపిస్తున్నాను ఇక్కడ. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఇంకా రిక్షాస్ ఉన్నాయండి. నేను రిక్షా ఎక్కి చాలా సంవత్సరాలు అయిపోయింది. సో అందువల్ల రిక్షా మేము బుక్ చేస్తున్నప్పుడు అతను మమ్మల్ని అన్నాడు, ఆటోలో వెళ్ళొచ్చు కదా అని అడిగాడు. కానీ మేము రిక్షాలో వెళ్ళి ఎంజాయ్ చేద్దామని చెప్పి ట్రావెల్ మేము రిక్షా బుక్ చేసుకున్నాం అనమాట. ఆయన నవ్వుకున్నాడు చాలాసేపు. కానీ తర్వాత బజార్ అంతా తిప్పాడు మమ్మల్ని రిక్షా ఎక్కించుకొని.
బజార్ అంతా తిప్పాడు. మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే ఇది ఒకటే రిక్షా ఉందేమో అనుకున్నాం. కానీ ఇక్కడ చాలా రిక్షాలు ఉన్నాయండి. రిక్షాలు ఇంకా వాడుతున్నారు ఇక్కడ కటక్లో. రిక్షా రైడ్ని కూడా మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ బజార్ అంతా కూడా ఈ రిక్షా మీద మేము తిరిగాం అనమాట. మీరు కూడా ఎప్పుడైనా వస్తే రిక్షా మీద తిరిగి బాగా ఎంజాయ్ చేయొచ్చు. బాగుంటుంది రిక్షా రైడ్. ఎప్పుడైనా వచ్చినప్పుడు కంపల్సరీగా మిస్ అవ్వకుండా రిక్షా రైడ్ బుక్ చేసుకోండి. తక్కువే తీసుకుంటారు, ఎక్కువ కాదు, ఎక్కువ ఛార్జ్ కూడా చేయట్లేదు వాళ్ళు. మాకు మొత్తం అలా వీధంతా తిప్పడానికి దగ్గర ఆయన పాపం ఒక 3 కిలోమీటర్స్ ఎంతో రిక్షా మీద తిప్పాడు. దానికి కేవలం ఆయన 50 రూపాయలు మాత్రమే తీసుకున్నాడు. సో బజార్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. సో కటక్ ఫైనాన్షియల్ క్యాపిటల్ కూడా, ఒడిశాకి ఫైనాన్షియల్ క్యాపిటల్ కటక్. అదేవిధంగా ఇంకా చూడదగ్గ ప్లేసెస్ ఏంటంటే మ్యూజియం ఆఫ్ జస్టిస్, బర్బాటి స్టేడియం, అవి కూడా కటక్లో చూడదగ్గ ప్లేసెస్ అన్నమాట. కానీ అవి ఇందులో నేను కవర్ చేయలేకపోయాను. అవకాశం వచ్చినప్పుడు వాటిని కవర్ చేస్తాను. అయితే మరి ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను అనమాట. మరి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఇంకనూ సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకెన్నో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.